పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈమెకు పాకిస్తాన్ వాళ్ళతో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి? ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక ఆపరేషన్ భారత్ చేపడుతున్న సమయంలో ఈమె ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్కి చేరవేసినట్టుగా ఇప్పుడు బయటికి రావడం సంచలనంగా మారింది. అంతేకాదు తన యూట్యూబ్ ఛానల్లో పెహల్గామ్కు సంబంధించిన వ్లాగ్ కూడా ఒకటి ఉండడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళింది? ఏ ఏ ప్రాంతాలలో తిరిగింది? ఎవరెవరిని కలిసింది? అసలు ఎవరి జ్యోతి మల్హోత్రా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన ఈమె ఆగస్టు 7, 2019లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 487 వీడియోల వరకు పోస్ట్ చేసింది మల్హోత్రా. అలాగే 3,77,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కూడా సొంతం చేసుకుంది. అయితే అందులో అన్ని వీడియోస్ కూడా వివిధ ప్రాంతాలలోని టూరిస్ట్ ప్లేసెస్, అక్కడి లైఫ్ స్టైల్ లాంటి విశేషాలను పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇక మొదటగా హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను, దేశంలోని అనేక ప్రాంతాలలోని విశేషాలను వ్లాగ్స్ రూపంలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత లోకల్ నుండి గ్లోబల్ టూర్స్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్, బ్యాంకాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇలా మరికొన్ని పర్యటనలు చేసిన ఆమె ఏడాది క్రితం పాకిస్తాన్ను కూడా విజిట్ చేసింది. అక్కడ అనేక వీడియోలు చేసిన జ్యోతి వరుసగా పోస్టులు చేస్తూ వచ్చింది. సుమారుగా 30 వీడియోస్ వరకు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు సంబంధించిన విశేషాలను లాస్ట్ మంత్ వరకు కూడా అప్లోడ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జ్యోతి మల్హోత్రా 2021 సంవత్సరంలో పెహల్గామ్ను విజిట్ చేసిన ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు రావడంతో అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే 2023లో ట్రావెల్ కంటెంట్ క్రియేషన్ ముసుగులో జ్యోతి పాకిస్తాన్ను సందర్శించిన సమయంలో పాకిస్తాన్ హైకమిషన్ అధికారి హసన్ ఉర్ రహీమిన్ అలియాస్ డానిష్తో పరిచయంతో ఆమె తప్పుదారిలో నడిచినట్టుగా సమాచారం. అతనే ఆమెకు ఐఎస్ఐ కార్యకర్తలతో పరిచయం చేసినట్టుగా అధికారులు ఆరోపిస్తున్నారు. డానిష్ను గతంలో భారతదేశం నుండి బహిష్కరించారు. గూఢచార్య కార్యకలాపాలకు పాల్పడినందుకు పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. కాగా జ్యోతి పాకిస్తాన్కు ఆమె అనేక సార్లు వెళ్లిన సమయంలో పాకిస్తాన్ నిఘా అధికారులను కలుసుకొని భారత సైనిక స్థావరాలు, కదలికలపైన సున్నితమైన సమాచారాన్ని వారికి అందించడం ప్రారంభించిందని తెలుస్తోంది. అంతేకాదు పెహల్గాం ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా జ్యోతి మల్హోత్రాకు తెలుసు కాబట్టి ఆమె చేసిన ఆ వ్లాగ్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ అక్కడికి వెళ్లే మార్గాలకు సంబంధించిన వివరాలు కూడా ఏమైనా వారికి చేరవేసిందా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె కమ్యూనికేషన్ను నిర్వహించడానికి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించిందని, గుర్తింపును నివారించడానికి తన ఫోన్లో నకిలీ పేర్లతో ఐఎస్ఐ పరిచయాలను కూడా నిల్వ చేసిందని ఆరోపించారు. ఆమె పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఇక ఒక ప్రధాన భద్రతా ఆపరేషన్లో భాగంగా భారత నిఘా సంస్థలు హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే మహిళా యూట్యూబర్ ఒక కళాశాల విద్యార్థిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ గూఢాచార్య నెట్వర్క్ను ఛేదించాయి భద్రతా దళాలు. ఇద్దరూ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వీరి గురించే చర్చ నడుస్తుంది. ఇలాంటి ఇంటి దొంగలు ఎంతమంది ఉన్నా వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.